హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు, నాకు తెలుసు కదా. మరి ఈరోజు రావు గారి రాచబండ్లోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో చూసేద్దాం. మరి కోతంత వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి, అలాగే మన కేకే న్యూస్ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో కోతంత చేసేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చేయండి. మరి ఎవరు బాబు రాచబండ్లోకి వచ్చిన సెలబ్రిటీ? ఓహో, చాలా రోజుల తర్వాత కోడి ముందా గుడ్డు ముందా అని డౌట్ వచ్చిన అమర్నాథం, అదే మన గుడివాడ గురునాథం గారి అబ్బాయి గోటాల ముందుకు వచ్చాడు. తనకు సీటు తన ప్లేస్లో కాకుండా ఎక్కడో జగన్ ఇచ్చాడని కన్నీళ్లు పెట్టుకున్న అమరం ఇప్పుడు బాలకృష్ణ కామెంట్స్ పై సమరం చేయడానికి వచ్చాడట. ఆయన అలుపులేని పోరాటం ఎందుకో, ఆయన ఆరాటం దేనికో కనుక్కుందాం రండి. ఇదిగో బాబు కోడిగుడ్డ అమరు, ఏం చెప్పాలని వచ్చావో చటుక్కున చెప్పేయి. నాంచకు మొదలెట్టు నీ సుత్తి. ఈ మధ్యకాలంలో మీరు కూడా చూశారు, నిన్న మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో బాలకృష్ణ గారు మాట్లాడినటువంటి మాటలు, చిరంజీవి గారికి జగన్మోహన్ రెడ్డి గారు గౌరవం ఇవ్వలేదని, వారిని అవమానపరిచామని, ఇలా రకరకాలుగా ఎన్నికల్లో కూడా దాన్ని వారి కుటుంబ సభ్యులు కూడా వాడుకున్నారు. కానీ చివరికి వాస్తవం ఏంటనేటువంటిది చిరంజీవి గారి మాటల్లో నిన్న వారి పత్రికా ప్రకటనల ద్వారా రాష్ట్ర ప్రజలందరూ 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కాదు, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి చిరంజీవి గారి అభిమానులు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగువారు జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసినటువంటి తప్పుడు ప్రచారానికి సమాధానం చిరంజీవి గారి తాలూకా ప్రెస్ మీట్ ద్వారా, ఆయన ప్రెస్ నోట్ ద్వారా వచ్చింది. మాకు ఎవరిని అవమానపరచాల్సినటువంటి అవసరమో లేదా పిలిచి అగౌరవపరచాల్సినటువంటి అవసరమో మా పార్టీకి కానీ మా నాయకుడు కానీ అంతకన్నా లేదు. చూడు అమరం, అప్పుడిప్పుడు కరోనా సమయంలో జరిగిన దానికి లాక్కొని పీక్కొని ఉపయోగం ఏముంది చెప్పు. ఆయన చిరంజీవి క్లారిటీ ఇచ్చాక మీరు పడాల్సింది ఆ విషయం మీద కాదు. బాలయ్య మీ జగన్ సైకో అన్నాడు కదా, దాని మీద పడాలి, ఏడవాలి. అంతేగాని కోడిగుడ్డు మీద ఏకలు పీకినట్లు నువ్వేదో చెబితే అట్టా అమరం తప్పు కదూ. సరే, మరో ఛాన్స్ ఇస్తా ఉన్నా ఏం చెబుతావు చెప్పు. ఎవరైతే ఆ గౌరవాన్ని పొందారో, ఎవరైతే ఆ స్వాగతాన్ని సాధారణంగా స్వీకరించారో వారే చెప్పారు. చివరికి బాలకృష్ణ లాంటి వ్యక్తి వారి సినిమా కోసం అడిగితే కేవలం ఫోన్లో వారికి అడిగినటువంటి ఆయన రిక్వైర్మెంట్ని ఆ రోజు మా ప్రభుత్వం వారికి కావాల్సినటువంటి విధంగా చేసి పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ పని చేయించుకొని వాడుకొని ఈరోజు నీకు నోటుకు వచ్చినటువంటి మాటలు మాట్లాడడం వల్ల మా తాలూకా ఇమేజో మా తాలూకా గౌరవం తగ్గిపోతనుకుంటే నీ అమాయకత్వం. తాగి ఏది పడితే అది మాట్లాడితేనో, నోటుకు వచ్చినటువంటి మాటలు చిరంజీవి గారిని అంటేనో, ఏకవచనంతో చిరంజీవి గారిని సంప్రదిస్తేనో ఆయన స్థాయికి మనం వెళ్ళిపోతామని అనుకుంటే నీ అమాయకత్వం. కానీ బాధ ఏంటంటే చెప్పారులే అవయ్యా, పాడిందే పాట పాచిపళ్ళు దాచుడా అన్నట్లు చెప్పిన సొల్లి చెబితే అట, తాగి ఏది పడితే అది మాట్లాడడం తప్పు అంటాం. సరే, కానీ ఇగో బాలయ్య తాగాడనడం ఏంటి నువ్వు చూసావా? సోడా కానీ నువ్వు దగ్గరుండి కలిపేవా మ్యాన్షన్ హౌస్లో? ముందు అది చెప్పు. అది సరే, శివరాకర్ని ఏదో బాధగా ఉందంటావు, అదేదో చెప్పు అమరం అర్జెంటుగా, అర్జెంటుగా చెప్పు. ఇంతమంది చిరంజీవి గారి అభిమానులు, ఇంతమంది పెద్దలు రాష్ట్ర వ్యాప్తంగా మాట్లాడినా సొంత తమ్ముళ్ళు ఇద్దరు మాట్లాడకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. సో ఏదేమైనప్పటికీ వారి నుంచి స్పందన కోసం మేం కాదు, చిరంజీవి గారి అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు. సో వారు స్పందిస్తే బాగుంటుంది అనేటువంటిది నా తాలూకా ఉచిత సలహా. థ్యాంక్ యూ. నీ ఉచిత సలహాలు ముడేసి ఏడైనా పెట్టుకో. అవసరం వచ్చినప్పుడు అవసరమైన చోట మెగా బ్రదర్స్ మాట్లాడతారులే అమరయ్య. నీకెందుకు అంత ఉలికిపాటు, నీకెందుకు అంత బాధ? ఆయన కందకు లేని దురద కత్తిపీటకి ఎందుకు అన్నట్లు వారికి లేని బాధ నీకు మీ వైసీపీ నేతలకు ఎందుకు అంట. నిన్ను డొక్కలో దాన్ని డిక్కీలో పడుకోబెట్ట, అప్పుడు థ్యాంక్స్ అంటావేంది అమరం? నువ్వు మాట్లాడింది 2 నిమిషాలే, సబ్జెక్ట్ లేదని ఫీల్ అవుతా ఉన్నావా? మ్యాటరే లేనిదని విరమించావా? ఏదో ఒకటి చెప్పు. ఈ పరిషత్ పాలిటిక్స్ నా దగ్గర కాదు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఈ రాష్ట్రానికి మంచి జరగాలన్నటువంటిది మా తాపత్రయం. లేనటువంటి దానికోసం పాకులాడి లేనటువంటి తప్పుడు ప్రచారం మా మీద చేయొద్దు అనేటువంటిది మా తాలూకు సలహా. మళ్ళీ సలహాలు ఇస్తా ఉన్నావు. ఎండ్ ఆఫ్ ద డే రాష్ట్ర ప్రయోజనాలు మీకు ముఖ్యమా? ఎండ్ ఆఫ్ ది ఎలక్షన్స్ జనం మీరు వద్దు బాబోయ్ అని ఇంటికి పంపించేశారు కదా, మరిసిపోయేవా? చూడు అమరో, నేను మాట చెప్పనా, ఎప్పట్లో వైసీపీ రాదు, ఇకపై నువ్వు పార్టీలో కొనసాగిన పరమ దండగా.
నా మాట విని చప్పును జంపు కొట్టి ఎందుకంటే బెటర్ ఐడియా ఎవరుగాక ఎవరో ఇవ్వలేడకూడని తర్వాత నీ ఇట్టం ఫైనల్ గా ఏదో చెప్తానన్నావు చెప్పు. ఇప్పుడే పాయకరావుపేటలో సమావేశం చూసుకొని నేను వస్తున్నా. రాజీపేటకు సంబంధించినటువంటి గ్రామస్తులు కానీ కొంతమంది అక్కడ ఉద్యమకారులు కానీ వారందరూ వచ్చి కలవడం జరిగింది. వారు చెప్పడం ఏంటంటే పాయకరావుపేట శాసనసభ్యులు వచ్చి రేపో ఎల్లుండో మాట్లాడతామని చెప్పడం జరిగింది. సరే 30వ తారీఖున అని చెప్పి అన్నారంట, రేపు వస్తానన్నారంట. అసెంబ్లీ ఉందని చెప్పి తప్పించుకునేటువంటి ప్రయత్నం చేశారో, సరే రేపు వస్తారన్నారో, రేపు వచ్చి మాట్లాడిన తర్వాత వారి ప్రభుత్వం తాలూకు స్టాండ్ చూసిన తర్వాత స్థానికంగా ఉద్యమకారులు కానీ స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ప్రజలు కానీ వారందరితో మాట్లాడి నేను కూడా వ్యక్తిగతంగా పర్సనల్గా వెళ్తాం. జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో ఇప్పటికే సమస్య అందరినీ కూడా పెట్టడం జరిగింది. మేము కూడా వ్యక్తిగతంగా వెళ్ళి వారితో మాట్లాడి ప్రజాభిష్టం మేరకు ఏది జరగాలో అది జరిగేటువంటి దానికి మా పార్టీ తాలూకా పూర్తి సహకారం ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తాం. చూడు అమరం, నువ్వేం మాట్లాడుతూ ఉన్నావో నీకైనా అర్థం అవుతా ఉందా? నువ్వు ఉద్యమాలు చేసే సీన్ ఉందా? లైట్ తీసుకో. పోరాటాలు చేసే సీన్ ఎప్పట్లో వైసీపీకి లేదు. మీ నాయకుడు బెంగళూరు నుంచి వచ్చేది లేదు, పోరాటాలు చేసేది లేదు. చెప్పినంత వరకు చాలే అమరం. ఇక వెళ్ళి ఇదిగో గుడ్డుతో వేసుకుంటావో బాతు గుడ్డుతో వేసుకుంటావో ఆమ్లెట్ వేసుకో పో. చాలే అళ్ళవయ్యా పో.